శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అధోగతి గల ప్రాణులకు జరిగిన స్థాన కల్పన చెప్పుదును. ఘోర కర్మలు చేసిన వారు తమ కర్మల కారణంగా అచటికి పోవుదురు. నరకము, రౌరవము, రోధము, సూకరము, తాళము, తప్తకుంభము, మహాజ్వాలము, శబము, విమోచనము, కృమిభక్షణము, లాలాభక్షము, వివంసనము, అధశిరము, పూయవహము, రుధిరాంధము, వైతరణము, కృష్ణము, అసిపత్రవనము, అగ్నిజ్వాలము, మహాఘోరము, సందంసము, స్వభోజనము, తమము, కృష్ణసూత్రము, లోహము, అసిజము, అప్రతిష్టము, వీచ్యస్వము మొదలైనవి నరకములు. తామసములైన నరకములన్నీ యముని యొక్క దేశమున ఉన్నవి. వానిలో పాపకర్ములందరూ వేరువేరుగా పడుదురు. భూమికి కింద రౌరవాదులైన సమస్తములు ఉన్నట్టుగా చెప్పబడినవి. కపట సాక్ష్యం చెప్పువాడు, అబద్ధంగా నిందించువాడు, పక్షవాది ఏ సత్యము లేని నరుడు క్రూరగ్రహములు కల రౌరవ నరకమును అనబడను. గోహత్య చేయువాడు, భ్రూణహత్య చేయువాడు, పురమును అగ్నితో కాల్చువాడు రోధము అను నరకమున పడును. బ్రహ్మహత్య చేయువాడు, సురాపానం చేయువాడు, బంగారం దొంగిలించువాడు సూకర నరకమున పడుదురు. క్షత్రియుని వైశ్యుని చంపినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గురుభార్యను సంగమించినవాడు తాళమని నరకమున పడుదురు. చెల్లెల్ని సంగమించినవాడు, రాజభటుడు తప్తకుంభ నరకమున పడుదురు. అశ్వ వ్యాపారి బంధనం నుండి రక్షించినవాడు, పతివ్రతను అమ్మువాడు, భక్తుని వదిలినవాడు తప్తలోహ నరకమున పడుదురు. కూతుర్ని కోడల్ని సంగమించిన వారు మహాజ్వాల నరకమున పడుదురు. వేదమును అమ్ముకున్నవాడు, వేదమును తిట్టువాడు, గురువులను అవమానించినవాడు, వారిని మాటల కొరడాలతో కొట్టువాడు, పొందరాని దాన్ని పొందవాడు అగు నరులు శబలమన నరకమున పడుదురు. విమోహమునను, పతితుని ఎడను, దొంగతనమునను, మర్యాదను దాటి చెడు మార్గం నిర్మించేవాడు కీటలోహమను నరకమును పొందును. దేవబ్రాహ్మణులను ద్వేషించువాడు, గురువులను పూజించనివాడు, రత్నము నిందించువాడు కృమిభక్షము నరకమున పడును. మిత్రపుత్రి అయిన బ్రాహ్మణ స్త్రీని అనుభవించేవాడు దుర్గంధమైన లాలాభక్షమన నరకమున పడును. కాండకర్త, కుమ్మరివాడు, బంగారు నాణములు హరించువాడు, చికిత్సకుడు, తోటలు కాల్చువాడు విశంసనమను నరకమున పడుదురు. చెడును ప్రతిగ్రహించేవాడు, యజ్ఞం చేయింప తగని వాడిని యజ్ఞమును చేయించేవాడు, నక్షత్రములతో జీవించేవాడు అధోముఖ నరకమున పడుదురు. పాలను, సురను, మాంసమును, లాక్షను, గంధమును, రసమును, తిలలను మొదలగు వాణ్ణి అమ్మచుండవాడు పూయవహము అను నరకమున పడును. కోళ్లను, పిల్లులను, పందులను, పక్షులను, లేళ్లను, మేకలను బంధించువాడును ఈ నరకమున పడును. ఆ జీవకుడు, మాహిషకుడు, చక్రధ్వజి, నాటకరంగం ఆధారంగా బతుకు బ్రాహ్మణుడు, శాకుని, గ్రామయాజకుడు, ఇండ్లను తగలబెట్టువాడు, విషమునిచ్చువాడు, కుండలో భుజించువాడు, సోమం అమ్మువాడు, సురాపానం చేయువాడు, మాంసం భక్షించువాడు, పశువులను చంపువాడు, దున్నలు మొదలైన వాడిని కోయువాడు, మృగములను చంపువాడు, పర్వకారుడు, సూచి, మిత్రుల చంపువాడు వీరందరూ రుధిరాంతమన్న నరకమున పడుదురు అని విద్వాంసులు చెప్పుదురు. ఏకపంక్తిలో కూర్చున్న వారిని విషమంగా భుజింపచేయువారు అశుద్ధం తిని ఘోర నరకమున పడుదురు. ఇందు సంశయం లేదు. అసత్యంలో ఆడువాడు, మిక్కిలి ఎలుగెత్తి ఏడ్చేవాడు, అశుభుడు, పాపం చేయువాడు మూత్రం నిండిన నరకమున పడుదురు. మధువును తీసుకున్న వారిని చంపవారు వైతరణిని పొందుదురు. పిచ్చివారు, చిత్తభంగం చెందినవారు, శౌచాచారం వదిలినవారు, కోపస్వభావం కలవారు, పరులకు దుఃఖం కలిగించువారు, మోసగించువారు, దున్నిన భూమిలో నడుచువారు, చెరుకు తోటను ఖండించువారు, గొర్రెల సముదాయపు వారును, మృగములను వేటాడువారు భయంకరములైన కత్తెరలతో వికారంగా కత్తిరించబడుదురు. ఆశ్రమమున విరుద్ధముగా ఉన్నవారు అగ్నిజ్వాల అను నరకమున పడుదురు. నల్లగా చిత్రవర్ణంలో ఉన్న ముక్కలతో కాకుల చేత పొడిచి తినబడుదురు. యజ్ఞంలో వ్రతలోపం వలన సందంస నరకమున పడుదురు. బ్రహ్మచర్య వ్రతమున ఉన్నవారు స్వప్నమున వీర్యస్ఖలనం గావించిన పుత్రులచే చదివించబడిన వారు, పుత్రులచే ఆజ్ఞాపించబడిన వారు స్వభోజనమున నరకమును పొందుదురు. క్రోధహర్షములతో కూడిన వారి వర్ణాశ్రమ విరుద్ధములైన పనులను చేయువారందరూ నిరయమన నరకమున పొందుదురు. దానికి పైన తెల్లనిది, భయంకరమైనది, ఉష్ణస్వరూపం కలదియు అయిన మహారౌరవ నరకము. దాని కింద మిక్కిలి భయంకరమైనది, శీతస్వరూపం కలది అయినది తపమన నరకం అనబడను. ఈ క్రమముతో వర్ణించబడిన నరకములను వినడు. భూమికి కిందుగా 7 నరకములు కలవు. అవి అధర్మపుత్రులు, అంధతా మిశ్రమం కలవ మొదలైనవి. వానిలో రౌరవం మొదటిది.
మహారౌరవము. దీనికి కింద మరొకటి చల్లనిది తపమనబడినది. మూడవది కాలసూత్రం మహాహవ విధి అనబడినది. నాలుగవది అప్రతిష్టం. ఐదవది అవీచి అనబడినది. లోహపృష్టం ఆరవది. దానిలో ఏడవది అవిధేయం. ఘోరమైనందున రౌరవం అనబడినది. సాంభకం అనున్నది దహనం అనబడను. సుదారణమైనది చల్లనిది. దాని కింద తపము అధమము. కత్తిరించు సర్వము భయంకరమైన కాలసూత్రం అని చెప్పబడినది. అప్రతిష్టమైన స్థితి లేదు. దానిలోని భ్రమ భయంకరమైనది. యంత్రముల సంపీడనం వలన అవీచి అనున్నది భయంకరం అనబడను. దానికంటే మిక్కలి భయంకరమైనది లోహనరకం. కారణము ఇది చేసిన కర్మలను నశింపచేయుట. అట్టిదే చేయదగని పనులు చేయట వల్ల ఏర్పడిన శరీరం కలదే అవిధి అనబడినది. అది పీడనము, బంధనము, వధ వీటితో కూడినందున ఎదురులేనిది. పైన పర్వతములంతటివి నిరాలోకములు అనబడినవి. వీటి అన్నింటి అందును అధర్మ కారణంగా దుఃఖాతిశయముండను. పైన లోకములలో కలిసి ఉన్నవి నిరాలోకములు. అవి రెండు నిప్పు కుప్పలంతటి శరీరం కలిది. మూత్రదాయకము అనుభవించుటకు సమర్థములైన కర్మల చేయచ్చట వెంటనే జనింతురు. వారందరిలోనూ దుఃఖాతిశయము భయము ఉండును. అట్లే నరకవాసులకు లెక్కలేనని తీవ్ర వేదనలుండును. అచట దుఃఖం అనుభవించబడను. కృతకర్మ క్షీణింపగానే మరల పశుపక్షాది యోనులలో పుట్టుదురు. కర్మశేషం గడిచిపోగా ఊర్ధ్వలోకములలోనూ అధోలోకములలోనూ దేవతలను నరకవాసులుగాను వరుసగా ఉందరు. ధర్మాధర్మ నిమిత్తముగా వెంటనే వారికి మూర్తులు కలుగును. ఔషపత్తిక కర్మల వలన వారిని అనుభవించుటకు ఉత్పత్తి కలుగును. దేవతలు నరకవాసులను తలకింద ముఖములు కలవారుగాను కింది లోకమును పొందిన వారుగాను చూతురు. అట్లే నరకవాసులు దేవతలందరినీ అధోముఖులు కలవారుగాను కింద ఉన్న వారిని చూచినప్పుడు అధోముఖంగా చూచుటా ఉండును. లోకాలోకమున మొదలు చివరిలో లేనందున సహజంగానే ధారణ ఉండటం వలన పైన కింద అను భావములుండదు. ఈ స్వాభావికమైన సంజ్ఞ లోకాలోకమును ప్రవర్తిల్లును అని చెప్పగా అప్పుడు సత్రయాగం చేయ మునులు బ్రాహ్మణులు వాయువుతో ఇట్లనిరి. లోకాలోక నివాసులైన సమస్త ప్రాణులలో ఎంతమంది జనన మరణ ప్రవాహమున ప్రవహించుచున్నారో వారిని అంకెలలో లెక్కించి తర్వాత మొత్తం తెలుపుము. ఋషుల మాట విని వాయుదేవుడు ఇట్లు చెప్పెను. ఎట్లయినను సమస్త ప్రాణులను లెక్కించడం సాధ్యం కాదు. ఆద్యంతమును లేక కలిసిపోయినవి. ఊహతో మాత్రమే వ్యవస్థితములైనవి. అనంతంగా చెప్పబడినవి కావున వీని గణనం ప్రవర్తింపదు. దివ్య నేత్రములతో కానీ జ్ఞానంతో కానీ లెక్కింప సాధ్యం కాదు. అందువల్ల చివరకు నరాధిపుడు నేత్రంతో లెక్కించడం సాధ్యం కాదు. పూర్ణ జ్ఞానం కానందునను తెలియరానిదైనందునను ఇట ప్రశ్న ఉండదు. బ్రహ్మచే గుర్తించబడిన దాన్ని మాత్రం చెప్పదను వినడు. ఈ లోకమున స్థావరములలో వేయవ భాగమున సంకేతాదులలో పార్థివకృతములు పుట్టును. సంశేకం వల్ల పుట్టిన వాని వేయవ భాగంతో ఔదక జంతువులన్నీ సమానంగా కూడి ఉండునని నిశ్చయంగా భావించబడినది. జలనివాసులైన ప్రాణుల వేయవ భాగమునకు సమానంగా లౌకికములైన పక్షులు అంతటా ఉండను అని తెలియవలెను. పక్షుల యొక్క వేయవ భాగంతో సమానంగా లౌకికములైన 4 కాళ్ళ పశువులు ఉండునని తెలియవలెను. మొత్తం 4 కాళ్ళ జంతువుల వేయవ భాగమునకు సమానంగా ఈ లౌకికం అంతటను 2 కాళ్ళ ప్రాణులు ఉందరని తెలియవలెను. 2 కాళ్ళ ప్రాణుల భాగం నందల వేయవ భాగంతో సమానమైన భాగంతో ధార్మికులు ఉందరు. వారిలో ధార్మికుల వేయవ భాగమునకు సమానంగా మోక్షం పొందిన వారుందరు. సర్గోపాదకులతో సమానంగా యాతనావాసులుందరు. ఉన్నత ప్రదేశం నుండి చూర్ణంగా పడిన వారైన దురాత్మలు మరణింతురు. వీరు రౌరవ తామస నరకములతో శీతలమును ఉష్ణమును పొందుదురు. తీవ్ర బాధ కలవారై యాతనా నరకస్థానమునకు వచ్చిన వారై స్తబ్దులగుదురు. రౌరవము వేడి అయిన నరకమని తెలియవలను. తేజస్సు భయంకరమైన రసద్రవ్య రూపం కలది. తర్వాతది ఘనరూపం, ఎల్లప్పుడూ చల్లనైనది. అది తపము అను రకము. ఈ విధంగా సత్పురుషులై ధార్మికులైన నరులు స్వర్గమున కూడా లభింపరు. స్వయంభువుడైన ఈశ్వరునిచే చేయబడిన సంఖ్య ఈ సంఖ్య. ఈ సంఖ్య లెక్కింపరానిదై బ్రాహ్మయో మానుషియో అయినది. ఋషులు ఇట్లనిరి. మహము, జనము, తపము, సత్యము, భూతము, భావ్యము, భవము, లోకముల అంతరములతో ఈ లోకములు నీచేత చెప్పబడినవి. ఇక లోకాంతరం ఎట్లుండును? దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పుము. ఊర్ధ్వరేతస్కులైన ఆ ఋషులు మాటను విని ఆ వాయుదేవుడు చూచి తత్వార్థం కలవాడై ఈ తత్వమును చెప్పెను. వ్యక్తమైన దాని తత్వమును తర్కముతో చూతురు. యోగం వలన తత్వమును ప్రత్యక్షముగా చూతురు. క్రియాత్ముల విషయముల నుండి తమ ఇంద్రియములను నివర్తించుట చేతను ధ్యానం చేతను తత్వమును చూతురు. రుభువు సనత్కుమారాదులు చక్కగా తత్వం తెలిసిన వారు, కలుషితం కాక శుద్ధమైన బుద్ధులు కలవారు, వారు శోకం తొలగిన వారు, రజోగుణం లేనివారు, వారు సత్పురుషులు. బ్రహ్మవలే సత్పురుషోత్తములు. యోగులు నిత్య సంతోషంతో కూడిన వారై అక్షయులై బ్రహ్మయందు నివసింతురు.
వాలకిల్యాది ఋషులు ప్రభువులైన వారిచే చూడబడిన విధంగానే బంధించబడక సత్కృతార్థులైన వారి యొక్క ఆలయమైన ఈశ్వరాలయం సన్నిధిలో ఉన్న నా చేత చూడబడినది. ఈశ్వరుడు పరమాణు స్వరూపుడగటం వల్లనే విద్వాంసులకు భావగ్రాహ్యుడు. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధృతి, దృష్టత్వము, ఆత్మ సంబంధము, అధిష్టాసత్వము ఈ 10 అవ్యయములై ఆ శంకరునిలో ఉండును. యోగాగ్ని విభువైనందున బ్రహ్మ యొక్క అనుగ్రహమున ఆసక్తమై అది లోకాకారం దాల్చి సహాయపడను. ఆ ఈశ్వరుని యొక్క మాతృస్థానం అక్షరము, ధ్రువము, అవ్యగ్రము, అష్టమమై యౌపసర్గికము. అది మాయామయమై పరమైనది. మాయ కలిగి మాయి అయిన మహేశ్వరుడు మాయచే చేయబడిన దాన్ని చెప్పును. దేవతల ఉపసంహారము దాని ప్రమాణము చెప్పబడును. దాని విస్తరముగాను అనుపూర్వితోనూ చెప్పదను వినడు. భూర్లోకం నుండి బ్రహ్మలోకము 13,15,00,000 యోజనముల దూరమున ఉన్నదని చెప్పబడును. బ్రహ్మలోకమునకు పరమున ఊర్ధ్వమున 1,50,00,000 యోజనములు భాగవతాండముండును. అనగా బ్రహ్మాండం. ఆ ఊర్ధ్వక ప్రచారం తర్వాత గత్యంతం చెప్పబడినది. తర్వాత ప్రకృతులు నిత్యములు, అపరిసంక్షేయములు, పరస్పర గుణాశ్రయములని తెలుసుకునవలను. అవి సూక్ష్మములు, ప్రసవధర్మం కలవి అనబడినవి. వాని నుండి ఒక అధికర్త బ్రహ్మ సంయుతుడైన క్షేత్రజ్ఞుడు జన్మించెను. ఆ ప్రకృతులలో ప్రకృతి మత్తు, సూక్ష్మము, అధిష్టాతృత్వము, అవ్యయము పుట్టించబడినవి. పరమధామమైనది, పరమాణువైనది, పరమున శయనించినది, నాశము లేనివాడు, మోయబడనివాడు, ఆకారం లేని ఇతడు మూర్తిమంతుడు. పుట్టుక, తిరోభావము, స్థితి, అనుగ్రహమే ఈతని విధి సాటిలేనిది. పరమాణువు మహేశ్వరుడు. తేజంతో కూడిన ఈతడు తమస్సునకు ఆవల ప్రకాశకుడు. మొదట సువర్ణ అండముగా ఉన్నది ఔషసర్గికము, పెద్దది, అంతటా గుండ్రంగా చుట్టుకొని ఉన్నది. అది ఈశ్వరుని నుండే పుట్టెను. ఈశ్వరుని బీజ నిర్భేదం జరుగును. క్షేత్రజ్ఞుడే బీజమనబడును. యోనిని ప్రకృతిగా చెప్పుదురు. అది నారాయణాత్మకం. విభువు లోకం యొక్క సృష్టి కొరకు లోక సంస్థానమునే చేసెను. చక్కని సృష్టి కలవాడై తనువుతో ఆ మహాత్ముని లోకాధాతువయ్యను. బ్రహ్మలోకం యొక్క ముందుకును బ్రహ్మ యొక్క అండమునకు కిందికిని ఈ రెంటి మధ్యమున ఒక పురము కలదు. అది ఆ ఈశ్వరుని యొక్క మనోమయమైన స్థానం. అది అమృతౌజస్కుడై ఆకారం దాల్చిన ఈశ్వరుని యొక్క స్థానం. అది ఆ ఈశ్వరుని యొక్క మనోమయమైన స్థానము. అది శివమనపురము. జన్మభయం కలవారికి శరణమైనది. ఓ బ్రాహ్మణోత్తములారా, నిండైన 1,00,000 యోజనముల దూరమున వ్యాపించిన భూమండలమున అది ఉన్నది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.